నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పట్టుకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్. మన ఇద్దరం ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గీసుకుంటుంది గడ్డం లేదు కదా అని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మాకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు, అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమనిచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటిని కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్లిలో డాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదులు శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ స్టాఫ్ని లోపల వాళ్ళని ఎంత టైం డ్యూటీ చేశారన్నవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. కేవలం పైలట్లకే కాదు, దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా? జరగకపోతే ఏం చేయాలి? ఇంకొక విచ్చలవిడితనం కూడా మీరు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది. అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. కానీ ఫ్లైట్లు పెంచుకోవట్లేదనేది మీ ఓడు ఎందుకు రివ్యూ చేయలేదు?